ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక ఏపీలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీ విద్యార్థులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో అర్హులైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం వాటిలో అనర్హుల ఏరివేత పథకం పక్కదారి పట్టకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం అంతకుముందే అర్హుల్ని గుర్తించే పనిలో పడింది. ఇక ఇందులో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలు ఖాతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పడాలంటే కొన్ని నిబంధనల్ని తప్పనిసరి చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చేసింది. ఇందులో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ పాటించకపోతే విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు జమ కావని తేల్చి చెప్పేసింది. ఇందులో మొత్తం 5 అంశాలైతే ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి విద్యార్థులు వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందే అంటున్నారు అధికారులు. ఇక ఇందులో మొదటిది 10వ తరగతి మార్కు లిస్టు, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండాలని స్పష్టం చేసింది. ఇక రెండవది బయోమెట్రిక్ అథెంటికేషన్ సమయంలో ఆధారు డేటా విద్యాశాఖ దగ్గర అందుబాటులో ఉన్న డేటా మ్యాచ్ అయ్యేలా ఉండాలని తెలిపింది. ఇక మూడవది విద్యార్థుల ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలని సూచించింది. ఇక నాలుగవది విద్యార్థి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలని తెలిపింది. ఇక 5వ నిబంధన ప్రభుత్వ గణాంకాల ప్రకారం 20% విద్యార్థులు తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కోరింది.